Hello everyone, this is Rambabu. Welcome to Success Journey TV ఛానల్. 10th క్లాస్ బయాలజీలో ప్రసరణ మానవ హృదయానికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి బిట్స్ తెలుగు అకాడమిక్ టెక్స్ట్ బుక్ నుంచి తయారు చేయడం జరిగింది. వీడియో చూసేవాళ్ళు వీడియోని లైక్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్, కుడి కర్ణికలో ఏ రక్తనాళాలు తెరుచుకుంటాయి? పుప్సశిరలు, బృహద్దమని, ఊర్ధ్వం మరియు అధో మహాశిరలు, పుప్సశిరలు. దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి, ఊర్ధ్వ మరియు అధో మహాశిరలు. కుడి కర్ణికలో తెరుచుకునేటటువంటి బ్లడ్ వెజిల్స్ రైట్ ఏట్రియంలోకి తెరుచుకున్నాయి. సుపీరియర్ అండ్ ఇన్ఫీరియర్ వేనా కేవా, ఊర్ధ్వ మరియు అధో మహాశిరలు లేదా ఊర్ధ్వ మరియు అధో బృహత్ శిరలు. క్వశ్చన్ నెంబర్ 2, ఎడమ కర్ణికలోకి ఏ రక్తనాళాలు తెరుచుకుంటాయి? పుప్సశిరలు, బృహద్దమని, ఊర్ధ్వ మరియు అధో మహాశిరలు, పుప్సధమని. దీనికి సరైన సమాధానము ఆప్షన్ ఏ, పుప్సశిరలు. రైట్ ఏట్రియంలోకి తెరుచుకునేటటువంటి లెఫ్ట్ ఏట్రియంలోకి కనెక్ట్ అయి ఉండేటటువంటి బ్లడ్ వెజిల్స్ పల్మోనరీ వీన్స్, పుప్సశిరలు. క్వశ్చన్ నెంబర్ 3, కుడి కర్ణిక మరియు కుడి జఠరికి మధ్య ఉన్న కవాటం పేరు ఏమిటి? ఆప్షన్ ఏ, మిట్రల్ కవాటము. ఆప్షన్ బి, అగ్రత్రయ కవాటము. ఆప్షన్ బి, మహాధమని కవాటము. ఆప్షన్ డి, పుప్సధమని కవాటం. వాట్ ఈస్ ద వాల్వ్ లొకేటెడ్ బిట్వీన్ రైట్ ఏట్రియం అండ్ రైట్ వెంట్రికిల్? ఆప్షన్ ఏ, మిట్రల్ వాల్వ్. ఆప్షన్ బి, ట్రైకస్పిడ్ వాల్వ్. ఆప్షన్ సి, అబోటిక్ వాల్వ్. ఆప్షన్ డి, పల్మోనరీ వాల్వ్. దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి, అగ్రత్రయ కవాటం. కుడి కర్ణిక కుడి జఠరికి మధ్య అగ్రత్రయ కవాటం ఉంటుంది. కుడి అంటే ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలి కాబట్టి అగ్రత్రయ కవాటం, ట్రైకస్పిడ్ వాల్వ్ అని గుర్తుపెట్టుకోండి. క్వశ్చన్ నెంబర్ 4, ఎడమ కర్ణిక మరియు ఎడమ జఠరికి మధ్య ఉన్న కవాటం పేరు ఏమిటి? మిట్రల్ కవాటము, అగ్రత్రయ కవాటము, మహాధమని కవాటము, పుప్సధమని కవాటం. వాట్ ఈస్ ద వాల్వ్ లొకేటెడ్ బిట్వీన్ లెఫ్ట్ ఏట్రియం అండ్ లెఫ్ట్ వెంట్రికిల్? మిట్రల్ వాల్వ్, ట్రైకస్పిడ్ వాల్వ్, అబోటిక్ వాల్వ్, పల్మోనరీ వాల్వ్. దీనికి సరైన సమాధానము ఆప్షన్ ఏ, మిట్రల్ వాల్వ్. ఎడమ కర్ణిక ఎడమ జఠరికి మధ్య ఉండేటటువంటి కవాటము అగ్రద్వయ కవాటం అండి. ఈ అగ్రద్వయ కవాటానికి మరో పేరు మిట్రల్ కవాటము. ఎడమ అంటే తక్కువ ప్రయారిటీ ఇస్తే ఎడమకి అది అగ్రద్వయ కవాటం, కుడివైపునైతే అగ్రత్రయ కవాటం. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి.